ఎవరి టైంలో రేణు చెప్పు. హే, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చెప్పమంటావు, నేను నిద్రపోతున్నాను. అవును, నువ్వు ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఎప్పుడు వెళ్ళావు? నేను నిన్న రాత్రే బయలుదేరాను. రిసెప్షన్ అవగానే నువ్వు వెళ్ళిపోయావు కదా. ఎందుకురా ఇలా చేస్తావు? అవునే, వచ్చేసాను. పని ఉంది కదా. నేను నిన్ను ఎంతగా వెతికానో తెలుసా? ఎన్ని రోజుల తర్వాత కలిసాము, సరిగ్గా కూడా మాట్లాడలేదు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? టైం ఉంది కదా, నువ్వు వెళ్ళేలోగా మనం ఖచ్చితంగా మీట్ అవుదాం. వేరే ఏ ప్రోగ్రాము లేదు కదా, ఊరికే ఫోన్ చూస్తున్నావు అంతేగా? నేను ఆల్రెడీ పడుకున్నానే. నువ్వు అంత త్వరగా పడుకున్నావా? నేను నమ్మను. 11 అయిందిరా. నేను ఈ మధ్య టైంకి పడుకుంటున్నాను. ఈ మధ్య లేట్ నైట్ వరకు ఉండట్లేదు. ఏంట్రా తెగ మారిపోతున్నావు? అంటే ముందులా కాదు అను, పూర్తిగా మారిపోయావు అనమాట. పైగా మనం ఈ రోజు ప్రోగ్రామ్ మార్చుకుందామా? మార్చాలా? ఏమంటున్నావు? అవునరా, వేడి వేడి టీ తాగడం గురించి ఏమనుకుంటున్నావు? ఇంత అర్ధరాత్రా? కావాలంటే నువ్వు వెళ్ళే. రే, టైం 11రా. మన బీచ్ పక్కన అబుకా కొట్టుందిగా, మంచి వేడి వేడి పుట్టు బీఫ్ దొరుకుతుంది. రెండు కలిపి ఓ పట్టు పట్టావనుకో. ఇక్కడ నేను ఆల్రెడీ ఆకలితో పడుకున్నాను. ఇప్పుడు నువ్వు పుట్టు బీఫ్ అనగానే నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఏంట్రా అంటున్నావు? ఎదుట ఆంటీ ఇంట్లో ఏమీ ఇవ్వలేదా? విషయం అది కాదు, ఈరోజు గ్రేవీ అంత టేస్టీగా లేదు, అందుకే తినలేదు. మరీ బాగుంది. అదే కదా అనుకున్నాను. సరేరా, ఆలోచించకుండా రా, పద. ఇప్పుడు వెళ్ళాలా? చాలా చలిగా ఉంది. కిందకి రారా. కిందకా? పిచ్చోడా, చలి చలి అంటున్నాడు. కిందనవా? ఎక్కడా? రే, దిక్కులు చూడకుండా ఇటువైపు చూడరా, లెఫ్ట్ సైడ్. ఎక్కడే? రే రే లూసు, ఇటువైపు రా. ఇటు ఇటు. అది సరే సరే, అంటే ఎంతసేపు ఇక్కడ నిల్చునే డైలాగులు కొట్టావా? బాగుంది. ఈ దిగిరారా కోతి పిల్లడా, నోరు తెరవకుండా కిందకి రారా. సరే సరే, వస్తున్నా, ఉండు, ఫోన్ పెట్టు, వస్తున్నా. దేవుడా, ఎవరైనా చూస్తే ఇక్కడ నుంచి చచ్చినట్టే. ఎవరు లేరు. ఇదొక్కతే మిడ్ నైట్లో వచ్చి ఈ టైంలో పుట్టు బీఫ్ ఎక్కడ దొరుకుతుంది? సరే, వెతికి చూద్దాం. ఈ పిచ్చోడు ఇంకా రాలేదేంటి? ఆకలితో పేగులు తిరుగుతున్నాయి. దీంతో బయటికి వెళ్ళొచ్చాక ఇంకెప్పటికి నేను పడుకుంటానో ఏమో. దీని గోల తట్టుకోలేకపోతున్నాను. ఏంట్రా పంచి కట్టుకుని సూపర్గా వచ్చావు? ఒక నిమిషం, మార్చుకొస్తాను. రే ఆగరా, వచ్చి కూర్చో. నాన్న చూసే ముందు మనం ఇంటికి వెళ్ళి తీరాలి. సరిపోయింది, మీ నాన్నకి తెలియకుండా వచ్చావా? చూడు, ఇలా అని విషయం తెలిస్తే అడ్వైస్ చేసి చంపేస్తారు. రాత్రి వెళ్తాం సేఫ్ కాదు, బండిలో వెళ్తే సేఫ్ కాదు, అది ఇది అని. రారా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సరే ఓకే ఓకే, సరిగా పట్టుకో. ఇక్కడే నేను చెప్పిన అబూబాయ్ ఒక కొట్టు. ఎక్కడా? కొంచెం దూరం నడవాలి. చాలా దూరమా? ఏయ్, కొంచెమేరా, ఇలా రా. ఏమే, కొంచెం దూరమేగా? అరే అవునరా, రా. ఓకే. నీకు బాగా ఆకలేస్తుంది కదూ? అదేం పర్లేదు. ఇంకొంచెం దూరం వెళ్తే షాప్ వచ్చేస్తుంది. ఓకే, అంటే బైక్ రైడ్ ఎక్కువగా నువ్వు హోటల్కి మాత్రమే వెళ్ళావు. మరి నువ్వేదో సోది చెప్తున్నావు అనుకున్నానే. నువ్వు ఆ రోజు చెప్పిందంతా నిజంగా నేను నమ్మలేకపోయాను తెలుసా.
ఇందులో ఏముంది, ఇంతకు మించి ఒక విషయం ఉంది. పోయినసారి లీవ్కి వచ్చినప్పుడు ధనుష్ కొడికి ఒక రైడ్కి వెళ్ళాను. అక్కడ ఇంట్రడ్యూస్ అయిన ఒక ఫ్రెండ్ మ్యారేజే నెక్స్ట్ వీక్, అది కూడా తమిళనాడులో రా. ఇక మన నెక్స్ట్ నైట్ ప్లాన్ అక్కడే అనమాట. తర్వాత వేరే రైడ్ ప్లాన్ ఉంది. ఇక అలా నేను వెళ్తూ ఉంటానన్నమాట. నువ్వు మామూలు దానివి కాదు. కానీ ఇన్స్టాగ్రామ్లో నీ రైడింగ్ ఫోటోస్ ఏవి రాలేదేంటి? రే, ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ఫొటోస్ తీసుకుని ఇన్స్టా వాట్సాప్లో వేయటం నాకు అస్సలు నచ్చదురా. కానీ మనం ఇలా జర్నీ చేసేటప్పుడు స్పెషల్ మెమరీస్ ఉంటాయి కదా, వాటిని క్యాప్చర్ చేసి నా దగ్గర పర్సనల్ డైరీ ఉంది. అందులో నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను. కొన్ని రోజుల తర్వాత సడన్ గా మనం దాన్ని చూసినప్పుడు స్వీట్ మెమరీస్ కోసం. అదైతే చాలా బాగుంటుంది. మెమరీస్ కోసం అయితే ఏమైనా చేయొచ్చు, పర్లేదు. మరి నా ప్లాన్ అంటే మాటలా ఏంటి? అది సరే, నువ్వు ఎప్పుడు తిరిగి వెళ్తావు? ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటావుగా? ఇప్పుడు తిరిగి వెళ్ళే ప్లానే లేదురా. నెల 2 నెలలు ఎక్స్టెండ్ చేసే ప్లాన్ ఉంది. అందువల్ల ఎలాగైనా పెళ్లి చేసేయాలని నాన్న ప్లాన్ అన్నమాట. అదొకటి ఉందా? దాని నుంచి ఎస్కేప్ అవడానికి ఈ ట్రిప్ ప్లాన్. అంటే ఇంట్లో వాళ్ళని మోసం చేయడానికి ఈ ట్రిప్పా? బాగుంది, మంచి ఆలోచన. అలా కాదు, నాన్న ఎటొచ్చి పెళ్లి చేస్తారు. అందువల్ల నేను కూడా నా స్టైల్లో కొని ట్రై చేస్తున్నాను. సరే చూద్దాం. బాగుంది. నువ్వు ఒక పని చెయ్యి, అక్కడికి వెళ్ళి కూర్చో. ఓకే, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను. అబుబాయ్, ఎప్పట్లానే 2 నిమిషాలమ్మా, ఇప్పుడే ఇస్తాను. ఓకే. ఏ మధు, తొందరగా రా. రెడీ, తీసుకో తీసుకో తీసుకో. ఇదే అబుబాయ్ స్పెషల్ పరోటా అండ్ బీఫ్. అక్కడ పుట్టు లేదురా. ఇది తిని ఎలా ఉందో చెప్పు. తిని చెప్తాను. ఎలా ఉంది? బాగుంది. అది చెప్పు, నీ ప్రోగ్రామ్స్ అని ఎలా ఉన్నాయి? పని ఎలా జరుగుతుంది? నిజానికి బోరింగ్గా ఉంది. ఆఫీసు, ఇల్లు, ఇల్లు, ఆఫీసు. వెనక్కి తిరిగి చూస్తే ఇదే ఉంది. నువ్వు చెప్పినట్టు ఏదో ఒక ట్రిప్కి వెళ్ళాలి, కానీ లీవ్ దొరకట్లేదు, చేతిలో క్యాష్ లేదు. రే, ట్రిప్ వెళ్ళాలంటే వెళ్ళిపో. సేవింగ్స్ చేసి వెళ్ళాలంటే ఇక నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు. వెళ్ళాలి. రే, నీకు అబ్రాడ్ వెళ్ళే ప్లానింగ్ ఉందా? నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇక్కడే ఇష్టం. ఓ, నువ్వు ఆ కాలం నుంచే ప్రకృతిని బాగా ఇష్టపడతావు కదూ. ఇక్కడే కొంచెం బెటర్ అయిన జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు వస్తున్నది సరిపోవట్లేదు. చేసే పనికి తగ్గ జీతం రావట్లేదు. నిజం చెప్పాలంటే నాకు విసుగ్గా ఉందిరా. వదిలేసి రావాలని అనిపిస్తుంది. అంటే క్యాష్ ఏమీ పర్వాలేదు, కానీ అది మాత్రమే మనకు చాలదుగా. అయితే ఇక్కడే ఉండే ఎవడో ఒక పిచ్చోడిని చూసి కట్టుకొని సెటిల్ అయిపోవచ్చు కదా. సరే, మన టీంతో కాంటాక్ట్ ఏమీ లేదా? వాళ్ళని అడిగినప్పుడు నీ గురించి ఐడియానే లేదన్నారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు వెళ్తే కలుస్తానంతే, అంతే తప్ప కాంటాక్ట్స్ ఏవీ లేవు. నాకు వాళ్ళతో చెప్పుకునేంతగా కనెక్షన్ పెద్దగా ఏం లేదు. నేను వాళ్ళతో కలిసి స్పెండ్ చేసిన టైం అంత ఎంటర్టైనింగ్గా ఏం ఉండదు. వాళ్ళు ఇతరుల ఫీలింగ్స్ని హర్ట్ చేస్తూ ఉంటారు. అది నాకు సెట్ అవ్వదు. అలాంటివి నాకు అస్సలు నచ్చవు. వాళ్ళకంటూ ఒక గ్యాంగ్ ఉందిలే, అంతే. వాళ్ళందరూ కంఫర్ట్గా ఉన్నారు. ఇంకేంటి? నేను మన గ్రూప్ ఫొటోస్ చాలాసార్లు చూశాను, కానీ గ్యాదరింగ్ ఫొటోస్లో నీ ఫోటో అస్సలు లేదు. అందుకే అడిగాను. దాన్ని వదిలే. సరే, ఓకే, వదిలేద్దాం. కానీ నువ్వు చాలా చేంజ్ అయిపోయావు తెలుసా. కాలేజ్ డేస్లో చాలా ఇంట్రోవర్ట్స్గా ఉండేవాళ్ళం మనిద్దరం. అంతేకాదు, ఆ రోజు కాలేజ్లో స్టూడెంట్స్ ముందు సెమినార్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక ఏడుస్తూ ఉన్నావు. నువ్వు అంతమంది ముందు నిల్చొని యాంకరింగ్ చేసావు, డ్యాన్స్ చేసావు.
అసలు ఏమైందో అర్థం కాలేదు. అదంతా మామూలేగా. సిచ్యువేషన్ తగ్గట్టు మనం కూడా మారిపోదాం. అప్పుడంతా ఫుల్ టైం స్కూల్, చదువు, అది మాత్రమే లైఫ్. మన ఇంట్లో మనల్ని అస్సలు బయటికి వదలరు, ఇష్టం వచ్చినట్టు ఏది చేయనివ్వరు. అలాంటి ఒక పరిస్థితి ఉండి మనం సడన్ గా మనం అబ్రాడ్కి వెళ్తే ఇండిపెండెంట్ అయ్యి ఆ ఫీలింగ్ ఉంది చూడు, ఫ్రీడమ్ ఒక స్పెషల్ ఫీలే. ముందులో భయంగానే ఉంది, పోను పోను అదే అలవాటైపోయింది. ఇప్పుడు నేను చిల్. అప్పుడు నేను చేయాలనుకున్న విషయాలన్నిటినీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. అదే విషయం. లైఫ్ ఇప్పుడు కలర్ఫుల్గా మారిపోయింది. నువ్వు ఇప్పటికైనా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు కదా, నేను అది కూడా చేయలేకపోతున్నాను. ఇంతకుముందు చదువు వెనక పరిగెత్తేవాడిని, ఇప్పుడు ఏంటంటే పని వెనక పరిగెడుతున్నాను. అదొక్కటే తేడా. ఒక క్షణం వెనక్కి తిరిగి ఆలోచిస్తే మంచి మెమరీస్ అంటూ ఏవీ లేవు. అంతెందుకు, ఒక మంచి ఫ్రెండ్ ఉందా అని అడిగితే అది లేదు. ఇందులో ప్రేమ ఒకటి, అది నా జీవితంలో ఇప్పటిదాకా జరగలేదు. అదేంటో తెలియదు, ఒక అమ్మాయిని చూసినప్పుడు నాలో కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. అప్పట్లో నేను కొంచెం ఓవర్ వెయిట్గా ఉండేవాడిని, అదొక సమస్య అనుకో. నిజానికి నిన్ను హఠాత్తుగా చూడగానే ఏం అర్థం కాలేదు. నీ లుక్ అంతా పూర్తిగా మారిపోయిందిరా. కానీ నాకు నీ పాత లుక్కే ఇష్టంరా. చాలా క్యూట్గా ఉండేదాను. తెలుసు, నువ్వు అప్పుడప్పుడు సరదాగా నా బుగ్గలు పట్టుకొని గెలుతుంటావుగా. పోరా. సరే, నీకు ప్రేమించడానికి ఇంకా టైం ఉందిగా, దాని గురించి నువ్వు భయపడకు. ఇప్పుడు నువ్వు చాలా స్టైల్గా ఉన్నావురా. అవునా? కానీ ఒక అమ్మాయిని చూసి మాట్లాడాలంటే ధైర్యం రావట్లేదే. ఇప్పటికీ అలాగే ఉన్నాను. కొంచెమైనా ఫ్రీగా మాట్లాడుతున్నానంటే అది నీతో మాత్రమే. నాకు కాలేజ్ టైంలో క్రష్ అంతా ఉంది, కానీ దాన్ని ప్రేమ అంటారా అనేది నాకు తెలీదురా. కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను, అది ఒక స్పెషల్ ఫీలింగే. నీకు అలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? ఏంట్రా, ప్రేమించకూడదా? అలా కాదు, అంటే కుర్రాడెవరు మన టీంలో ఉండే అబ్బాయా? అది నాకు మాత్రమే తెలుసు. వాడు నాకన్నా ఒక పెద్ద ఇంట్రోవర్టే. ఒకవేళ తొందరపడి నేను నా గురించి చెప్పానంటే వాడి క్యారెక్టర్ ప్రకారం అప్పుడే వెళ్ళి మా అమ్మకి చెప్పేవాడు. సరే, పర్వాలేదులే. అవును, నువ్వు ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నావు? అవన్నీ ఎందుకురా? వాడు ఏ రిలేషన్షిప్లోనూ లేకపోతే నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చుగా. చేద్దాం, కానీ వాడిని ఇంకా కాస్త సరి చేయాలి. ఇదంతా నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను విషయం చెప్పనా, వాడిని ఇంకో అమ్మాయి గద్దెల తనుకుపోయే ముందు నువ్వు వెళ్ళి నీ మనసులో ఉంది చెప్పు. హే, ఆ విషయంలో నాకు కాస్త కూడా భయం లేదు. వాడి నేచర్కి అసలు ఏ అమ్మాయి సెట్ కాదురా. తను ఇప్పుడు ఎవరి గురించి చెప్తుంది? వాడెవడై ఉంటాడో? నువ్వేమనుకున్నావు? ఏం లేదు. ఏంటి ఇప్పుడు నువ్వెందుకు నవ్వావు? అదేం లేదు, టైం వేస్ట్ చేయకుండా ముందు తిను కదా. మీ నాన్నగారు లేచేలోగా నువ్వు ఇంటికి వెళ్ళి చేరుకోవాలని కదా నాతో చెప్పావు. మనం వెళ్ళద్దా? అరే రే, లేట్ అయింది. మాట్లాడుతూ టైం అయిందే తెలీదురా. రా వెళదాం, రా రా. నాన్న నన్ను కొట్టి ఇంటి నుంచి తరిమేస్తే అంతే. అమ్మయ్య, మన ఇంటికి వచ్చేసాం. దిగు. సరే, ఓకే అయితే బాయ్. బాయ్. బండి కదలదేంటి? ఇంకా నయ్యం టర్న్ అయింది. పోరా, బాయ్. ఓయ్, ఏమే నువ్వు ఇంకా వెళ్ళలేదా? రేపు రైల్వే బ్రిడ్జి కింద షెఫిన్ బాయ్ కొట్టుంది. మంచి పుట్టు బీఫ్ ఉంటుంది, వెళ్దామా? సరే, చూద్దాం. అయితే సరే, బాయ్. బాయ్. తను నా పని పట్టే వరకు ఊరుకునేలా లేదే. టైం ఉందిగా, చూసుకుందాం.